చాలామంది ఎక్కువగా కంప్యూటరైజ్డ్ కుండలి ప్రక్రియని ఫాలో అవుతున్నారు. కంప్యూటర్ జాతకమైనా సాంప్రదాయబద్ధంగా రాసిన జాతకమైనా జాతకం చెప్పే జ్యోతిష్కుడి మీద ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయక కుండలి ప్రక్రియకి ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా ఎక్కువగా ఉంది. దేన్ని నమ్మాలి? మన సమస్యల్ని మార్పు చేసేసే శక్తి భగవంతుడికి కూడా లేదు. మనం చేసే కర్మలు మనం అనుభవించే తీరాలి. వెల్కమ్ టు డిజిటల్ మహిళా సాంప్రదాయ. ఈ రోజుల్లో కంప్యూటర్ ఆధారిత కుండలి ప్రక్రియ మరియు సాంప్రదాయక కుండలి ప్రక్రియ ఈ రెండింటిలోనూ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది. దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీరాములు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గురువు గారు, మన జీవితంలో అందరం ఈ రోజుల్లో ఎక్కువగా జ్యోతిషం మీద ఆధారపడుతున్నాం. కంప్యూటర్ ఆధారిత కుండలి ప్రక్రియ, సాంప్రదాయక కుండలి ప్రక్రియ రెండు రకాలుగా ఉన్నాయి. చాలామంది ఎక్కువగా కంప్యూటరైజ్డ్ కుండలి ప్రక్రియని ఫాలో అవుతున్నారు. సాంప్రదాయక కుండలి ప్రక్రియకి ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా ఎక్కువగా ఉంది. దేన్ని నమ్మాలి? ఏది మనకి పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్ ఇస్తుంది? కొంచెం వివరిస్తారా? తప్పకుండా అమ్మా. మొట్టమొదటిగా ఈ రెండిటికి మధ్యలో వ్యత్యాసం, వాటి స్వభావం చెప్పే ముందు ఇప్పుడున్న సమాజంలో జ్యోతిషం తాలూకా ప్రాముఖ్యత ఎంత ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. ఈ సమాజంలో జ్యోతిషం మీద ఎక్కువగా ఆలోచనలో ఉన్నారు జనాలు అన్నది నిజమే. అయితే చాలామంది పూర్వం ఈ జ్యోతిషం మీద అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు సమాజంలో జ్యోతిషం, దాని తాలూకా ఇంపార్టెన్స్ తెలిసి దాని నుంచి మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోగలుగుతామన్న అవగాహన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి వారి జన్మ కుండలిని ఆధారంగా తీసుకుని వాళ్ళ జీవితాల్లో తీసుకునే నిర్ణయాల్ని, కెరీర్లో కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వేరే ఏ అంశం మీదైనా కావచ్చు, వాళ్ళు జ్యోతిషం మీద ఆధారపడుతున్నారు. అయితే ఇప్పుడున్న సమాజంలో మేము ఒక జ్యోతిష్కులుగా చూస్తున్నటువంటి ఇది ఏంటంటే, ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. మనం ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన డేట్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని ఒక సిస్టమైజ్డ్ సాఫ్ట్వేర్లో కుండలి తయారు చేసి కొంతమంది ఇస్తున్నారు. అలాగే కొంతమంది సాంప్రదాయ పద్ధతిలో లెక్కలు కట్టుకొని గడియల ద్వారా కావచ్చు, గంటల ద్వారా కావచ్చు, పంచాంగాన్ని ఆధారంగా తీసుకొని కుండలి నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా ఈ సాంప్రదాయాలు ఎలా మనకి అనుకరణలోకి వచ్చాయి అన్నది చూద్దాం. ఇప్పుడు మన పంచాంగం రీత్యా సాంప్రదాయబద్ధంగా వేసేటటువంటి కుండలిని ఒక రకమైన కుండలిగా మనం తీసుకుందాం. అలాగే కంప్యూటర్ ఆధారితంగా తీసుకునే కుండలి కూడా సాంప్రదాయ కుండలియే అని మనం చెప్పాలి. ఓహో. కారణం ఏంటంటే, అక్కడ కంప్యూటర్ మనకేమీ కూడా ఆస్ట్రాలజీ చెప్పట్లేదు. కేవలం కుండలి తయారీ విధానంలో కంప్యూటర్ని భాగస్వామిని చేసామంతే. ఉదాహరణకి ఒక అకౌంటెంట్ చిట్టాబద్దులు మన చేత్తో ఆవర్జాలు రాసుకునేలాగా కంప్యూటర్లో చక్రాలు వేస్తున్నాం. అయితే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిద్ధాంతపరమైన భేదం మాత్రం రెండిటికి ఉంటుంది. ఏంటి ఆ సిద్ధాంతపరమైన భేదం అంటే, మనకి జనరల్గా రెండు సిద్ధాంతాలు బాగా అనుకరణలో ఉన్నాయి జ్యోతిష్యంలో. ఒకటి సౌరమాన సిద్ధాంతం, రెండు చాంద్రమాన సిద్ధాంతం. సౌరమాన సిద్ధాంతం అంటే రవిని ఆధారంగా తీసుకొని, సూర్యుని ఆధారంగా తీసుకొని మిగతా గ్రహాల తాలూకా కదలికల్ని లెక్క కట్టేటటువంటి ఆధారం. అలాగే చాంద్రమానం అయితే చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని లెక్క కట్టేటటువంటి గణితము. ఈ చంద్రుణ్ణి ఆధారితంగా తీసుకొని లెక్క కట్టే గణితానికి కంప్యూటరైజ్డ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇందులో ప్రతి సంవత్సరానికి మధ్యలో గ్రహాల మధ్య వ్యత్యాసాలు కావచ్చు, గ్రహాల తాలూకా కదలిక కావచ్చు, కొంత వ్యత్యాసం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ సౌరమాన సిద్ధాంతం దగ్గరికి వచ్చేసరికి అక్కడ సూర్యుడు కాన్స్టెంట్గా ఉంటాడు. కాబట్టి ఆ వ్యత్యాసం అనేది ఉండదు. కాబట్టి దాన్ని ఈజీగా మనం కంప్యూటరైజర్ చేయగలిగాం. కాబట్టి సిద్ధాంతపరమైన భేదాన్ని మనం గుర్తించాలే తప్ప జ్యోతిషం కుండలి తయారీ విధానంలో కంప్యూటర్ని వాడచ్చా వాడకూడదా అన్న
అభ్యంతరాన్ని పెట్టవలసిన అవసరం లేదు, దాన్ని దర్జాగా మనం వాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులు అందరూ కూడా పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఆ ప్రాంతానికి అనుగుణంగా ఉన్న సిద్ధాంతం ప్రకారంగా కుండలి నిర్మాణం జరిగిందా లేదా అన్నది మరొకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఒక కంప్యూటర్లో సౌరమాన సిద్ధాంతం ప్రకారంగా ఒక కుండలి తీసామనుకోండి, ఖచ్చితంగా ఒక 2 గంటలు 3 గంటల తేడా ఎక్కడో దగ్గర తెలుస్తుంది. ఆ గ్రహాల తాలూకా కదలిక, వాటి తాలూకా స్థానాల్ని మన పంచాంగంతో అంటే చాంద్రమానంతో జరిగిన పంచాంగంతో వ్యత్యాసం చూసుకొని, ఏ సిద్ధాంతమైనా కావచ్చు, పంచాంగంతో వ్యత్యాసించుకొని ఆ గ్యాప్ని చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నప్పుడే దాని నుంచి కుండలిని తీసుకోవాలి. అది దీంతో మ్యాచ్ కానప్పుడు, అంటే సాంప్రదాయ పద్ధతిలో కంప్యూటర్ మ్యాచ్ కానప్పుడు, ఎప్పుడూ మ్యాచ్ కావట్లేదని చెప్పడంలో అర్థం లేదు. అప్పుడప్పుడు మ్యాచ్ కావట్లేదని ఖచ్చితంగా చెప్పచ్చు. అలా మ్యాచ్ కాని పద్ధతుల్లో మనం సాంప్రదాయబద్ధంగా రాసుకుంటాం. మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేటప్పుడు కుండలిని మాత్రమే మనం కంప్యూటర్లో తయారు చేసుకుంటున్నాము. జ్యోతిషం చెప్పించుకునే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి ఉన్న అనుమానం, ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాం, ఆయనేమో డేటు టైము అడిగారు, కంప్యూటర్లో టైప్ చేశారు, తీసేశారు, ఒక ప్రింట్ ఇచ్చేశారు, దాన్ని బట్టే చెప్పేశారు అంతా. అది నిజమా కాదా, అబద్ధమా? అంటే సాంప్రదాయ పద్ధతిలో ఒక జాతకాన్ని రాసి చెప్పడం మనం అలవాటు పడ్డాం. కొన్ని సాంప్రదాయాలు మారితే ఒప్పుకోలేమండి మనం. కొన్ని సాంప్రదాయాలకి మనం అంత వేరం మార్పుని యాక్సెప్ట్ చేయలేని విధానం ఉంటుంది, యాక్సెప్ట్ చేయలేం. నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంత వేరం కొత్తగా వచ్చే సాంప్రదాయాలు మనం యాక్సెప్ట్ చేసే విధానం రాదు జనాల్లోకి, అది అంత వేరం వెళ్ళదు. కాకపోతే చాలా కాలం బట్టి కంప్యూటర్ జాతకాలు అనేవి తీయడం, కంప్యూటర్లో క్యాలిక్యులేషన్ పార్ట్ తయారు చేయడం, వాటికంటూ అపురూపమైనటువంటి నైపుణ్యంతో సాఫ్ట్వేర్స్ కూడా తయారవుతున్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. 6.0, 2.0, 4.0 అంటూ చాలా ఆస్ట్రాలజికల్ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీలు అప్డేట్ చేస్తున్నాయి. ఎందుకు దాన్ని తప్పు భావనలో చూడాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ జాతకం కూడా జాతకమే. కాకపోతే ఇక్కడ మనం జాతకం లెక్కల వరకు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. దాంట్లో వచ్చే భావాలు, దాంట్లో వచ్చే రిజల్ట్స్ని మనం తీసుకోకూడదు. ఎందుకంటే అవి యూనివర్సల్గా ఉంటాయి. ఇప్పుడు నక్షత్రం ఉందనుకోండి, నక్షత్రానికి ఒక స్వభావం ఉంటుంది, రాశికి ఒక స్వభావం ఉంటుంది, గ్రహానికి ఒక స్వభావం ఉంటుంది, కాదని మనం అనలేం. అవి అలాగే ఉంటాయి, ఎప్పుడూ ఆ స్వభావం అలాగే ఉంటుంది. కానీ ఈ కుండలి తాలూకా కాంబినేషన్ బట్టి ఆ రిజల్ట్ మారుతుంది. ఆ రిజల్ట్ మారే విధానం ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్ మాత్రమే చెప్పగలుగుతాడు. అది కంప్యూటర్లో జనరల్ ఫీడింగ్లో ఇచ్చేటటువంటి రిజల్ట్ మనం తీసుకోవడానికి లేదు. కేవలం క్యాలిక్యులేషన్ పార్ట్ వరకు మాత్రమే, అంటే గణిత సంబంధిత వ్యవస్థ సులువు పద్ధతిలో చేస్తుంది కాబట్టే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలంటే కేవలం చక్రాన్ని నిర్మించేంత వరకు మాత్రమే. అలా అనుకుంటే మన సదరన్ ఏరియా సాంప్రదాయంలో కొన్ని కుండలీసు నార్దర్న్ ఏరియాస్లో ఉండవు. ఆరూఢ చక్రం అని మనం రాస్తాం. ఆరూఢ చక్రం అటేపు తక్కువ, మన వైపు ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. మీ కంప్యూటర్లో ఆరూఢ చక్రం వేయడం కుదరదు, రాదు, ఎక్కడ చూసినా రాదు. షోడశ చక్రాలన్నీ వస్తాయి, ద్వాదశ భావ చక్రాలన్నీ వస్తాయి, కానీ ఈ ఆరూఢ చక్రం అనేది చేతితో రాస్తేనే వస్తుంది. కొంచెం వేరియేషన్స్ అనేవి కంప్యూటర్తో తయారు చేసే కుండలికి, అలాగే మన ఎక్స్పర్ట్స్ అంటే ఆస్ట్రాలజర్ పంచాంగంతో తయారు చేసే సాంప్రదాయ కుండలికి వ్యత్యాసం ఉంది అన్నది ఒప్పుకోదగిందే. కానీ దేన్ని తప్పు పెట్టలేము. కంప్యూటర్లో తయారైన కుండలీలు ఎప్పుడూ తప్పే అన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవడానికి లేదు. అప్పుడప్పుడు తప్పులు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు సరిచూసుకోవాల్సిన బాధ్యత ఆ ఆస్ట్రాలజర్ మీద ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, కంప్యూటర్ ఎప్పుడూ కూడా క్యాలిక్యులేట్ చేసి వదిలేస్తుందే తప్ప రిజల్ట్ చెప్పదు, సొల్యూషన్ ఉండదు. ఇది ఎవరివ్వాలి? అనుభవంతో కూడుకున్నటువంటి ఆస్ట్రాలజరే చేయగలుగుతాడు. మనం చేత్తో రాసినప్పుడు గ్రహాలు అక్కడే ఉంటాయి, కంప్యూటర్తో రాసినప్పుడు గ్రహాలు వాటి స్థానాల్లోనే ఉన్నాయి. అప్పుడు రెండిటికి వ్యత్యాసాన్ని ఎలా చెప్తాం? వ్యత్యాసం చూసే విధానంలో ఉంది. కంప్యూటర్ జాతకమైనా సాంప్రదాయబద్ధంగా రాసిన జాతకమైనా
జాతకం చెప్పే జ్యోతిష్కుడి మీద ఆధారపడి ఉంటుంది. లెక్కల వరకు కంప్యూటర్ ఓకే, సొల్యూషన్ మాత్రం మనం అనుభవజ్ఞుడైనటువంటి జ్యోతిష్కుడి దగ్గర మాత్రం చెప్పించుకోవాలి. ఆ అనుభవం కూడా ఎలా ఉండాలి అంటే ఆ జ్యోతిష్కుడికి కంప్లీట్గా ఒక కౌన్సిలింగ్ చేసి మనలో సమస్యని గుర్తించి జాతకం ద్వారా మన స్వభావాన్ని గుర్తించి మనం తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు అతను మనకి సజెస్ట్ చేయగలగాలి. జాతకం అంటే చాలామంది ఏమనుకుంటారంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళాము, జాతకం పండితుల దగ్గరికి వెళ్ళాము, జాతకం చూపించుకున్నాం, ఇగో ఇది చెయ్యి అది చెయ్యి అన్నారు, ఇలా మార్చేద్దాం అనుకుంటారు. మన సమస్యల్ని మార్పు చేసేసే శక్తి భగవంతుడికి కూడా లేదు. ఎందుకంటే మొదటి నుంచి మనం నమ్ముతున్నది దేని మీదండి? కర్మభూమి. మనం చేసే కర్మలు మనం అనుభవించే తీరాలి. ఆ కర్మల్ని రీడ్ చేసేదే జాతకం అంటాను నేను. కర్మని ఎలా రీడ్ చేస్తాం? జాతకం ద్వారా మన కర్మను మనం తెలుసుకోవడమే, దాన్ని మార్చే పరిస్థితి కాదు. అయితే అనుభవజ్ఞులైన జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి సూచనప్రాయంగా వచ్చే సమస్యల్ని ముందుగా తెలియచేయడం వల్ల మనం తీసుకునే నిర్ణయాల్లో కొత్త గొప్ప మార్పులు చేర్పులు చేసుకుంటూ రావలసిన పెద్ద సమస్యని చిన్న సమస్యగా చేసుకొని దాని నుంచి బయటపడే మార్గాల్ని మనం అన్వేషించుకుంటూ వెళ్ళగలుగుతాం. ప్రికాషన్స్ తీసుకుంటాం. జ్యోతిషం అంటే ప్రికాషనరీ అని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే రెండిటికి వ్యత్యాసం చూడడం కాదు, మనం చెప్పించుకునే విధానం ఎలా ఉంది. చాలా మట్టుకి వేదిక్ ఆస్ట్రాలజీ కుండలిని తయారు చేసి మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి గ్రహస్థితుల్ని కుండలిలో పెట్టి చూసే జాతకాలని ఎక్కువగా చూపించుకోవచ్చు. ఈ న్యూమరాలజీ అని, పామిస్ట్రీ అని, ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఆఫ్ ఆస్ట్రాలజీ. దీనికి బేసిక్ అయితే మాత్రం వేదిక్ ఆస్ట్రాలజీ, దానికి మించిన రిజల్ట్ ఇంకా దేంట్లోని మనకి కనిపించదనే చెప్పాలి. విన్నారు కదండి, మన గురువుగారు ఈరోజు మనకున్న చాలా అనుమానాలని క్లియర్ చేసి చాలా వివరంగా చెప్పారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన డిజిటల్ మహిళా సాంప్రదాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.